Friends, welcome to the another session of discussion of model question paper for Group 2, and thanks for everyone who has joined the session. So, how are you guys? How you guys are doing? And those people who are listening my class for the first time, can you please explain your name? So, can you please mention your name in the comment section? సో ఎవరైతే నా క్లాస్ ని మొదటిసారి వింటున్నారో వాళ్ళు మీ పేరుని ఒకసారి కమెంట్ సెక్షన్ లో ఒకసారి చెప్తారా అండి? I just wanted to know. So all the people are repeaters only. So that's nice. Okay. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో ఈరోజు మన సెషన్ ని మనం స్టార్ట్ చేసుకుందాము. ఓకే, ఒకసారి మనం అన్అకాడమీ గురించి తెలియని వాళ్ళందరికీ అన్అకాడమీ గురించి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ ని మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఆర్ యూ రెడీ? ఓకే, సో లెట్ మీ అప్లోడ్ ద పీపీటీ ఫస్ట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకే, సో ఐ హావ్ అప్లోడెడ్ ఆల్ ద పీపీటీస్ ఫస్ట్. సో లెట్ us స్టార్ట్ ద సెషన్. ఒకసారి మనం ఎవరికైతే ఇప్పటి వరకు అన్అకాడమీ తెలీదు వాళ్ళందరికీ అన్అకాడమీ గురించి మొదటిగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో గైస్, అన్అకాడమీ అనేది మనం చూసుకుంటే దేర్ ఆర్ మెనీ కేటగిరీస్ ఇన్ అన్అకాడమీ. అన్అకాడమీలో మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి. వి బిలాంగ్ టు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. మనం ఏపీపీఎస్సీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం. దీనికి రిలేటెడ్ ఎగ్జామ్స్ అంతా, సో ఏమైతే నోటిఫికేషన్స్ ఉంటాయో ఆ నోటిఫికేషన్స్ కి రిలేటెడ్ ఎగ్జామ్స్ అంతా కూడా మీకు ఈ కేటగిరీలో మీకు దొరుకుతాయి. సో మీరు ఈ కోర్సెస్ అన్నిటిని కూడా చూడాలి అని అనుకుంటే యూ నీడ్ టు గో ఫర్ ద సబ్స్క్రిప్షన్. ఓకే, మీరు సబ్స్క్రిప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి సబ్స్క్రిప్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందో మనం చూసుకుందాం. సో ఇక్కడ మనకి టాప్ ఎడ్యుకేటర్స్, దీస్ ఆర్ ఆల్ ద టాప్ ఎడ్యుకేటర్స్. సో దిస్ ఇస్ మీ శైలజ ఆర్ఐటి అండ్ వి హావ్ మోహన్ బెనర్జీ రెడ్డి సార్, బాలాజీ చిరుపోయిన గారు, మనకి సతీష్ కుమార్ పెండియాల, బుర్గుపల్లి మీనా, వెంకట లక్ష్మీనారాయణ కుడ్ముల, ప్రభాకర్ చౌటి, దుంపల్ మల్లేశ్వరి. నెక్స్ట్ మనకి మిత్రి దత్తు, వెంకటేష్ పాల్మంచుల, యాకల్ మణికంఠ, సూర్య యాదవ్, విఎంఆర్, ఆనంద్ రెడ్డి, నరసింహారెడ్డి, బాలకృష్ణ, రాంబాబు దబి, శివప్రసాద్, ఎం కృష్ణ, రాపోలు శ్రీనివాసులు, శ్రవణ్ కుమార్ పన్నాల. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మొహమ్మద్ అక్బర్, కేదల్ ప్రదీప్ కుమార్, మొహమ్మద్ అక్బర్, అబ్దుల్ ఐజక్, వెంకట రమణారెడ్డి, పిల్ల రామలక్ష్మి, సురేష్ బాబు బయ్యారపు, అమరేంద్ర రాజు, సురేష్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, మన శ్రీహరి, వినయ్ కుమార్, మెత్రి శ్రీనివాస్. వీళ్ళందరూ కూడా మనకి అన్అకాడమీలో బోధిస్తున్న ఎడ్యుకేటర్స్ అండి. ఓకే, సో మీకు ఇక్కడ బైలింగ్వల్ లాంగ్వేజ్ లో మేము టీచ్ చేస్తాం. వి టీచ్ యూ ఇన్ బైలింగ్వల్, దట్ ఈస్ వి యూస్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. ఇంగ్లీష్ అండ్ తెలుగుని మనం రెండింటిని కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ మీ శైలజ అండ్ ఐ టీచ్ హిస్టరీ, జోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. హిస్టరీ, జోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది నేను మీకు టీచ్ చేస్తాను. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ కూడా నేను టీచ్ చేయటం అనేది మనకి జరుగుతుంది. సో మనది కొత్త కోర్స్ మనం కనుక చూసుకుంటే ఆగస్టు 8వ తారీఖు నుంచి ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఈ కోర్స్ ఇది మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి స్టార్ట్ అవుతుంది. ఆధునిక భారతదేశం చరిత్ర మీకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ప్రతిరోజు మనకి సాయంత్రం 5 గంటలకి మనకి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి మనకి ఈ కోర్స్ అనేది ప్లస్ లో మీకు లైవ్ స్ట్రీమ్ అవటం అనేది మనకి జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ అన్అకాడమీ కనుక చూసుకుంటే ఇంటి నుంచే మీరు చదవచ్చు. మీకు హాస్టల్ ఫీ, అన్ని ఫీలు మీకు సేవ్ అవుతాయి. ఓకే, సో జస్ట్ మీరు అన్అకాడమీలో డబ్బులు కట్టుకొని మీ ఇంట్లో ఉండే మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. అన్లిమిటెడ్ యాక్సెస్, ఎవరైనా ఒక రెఫరల్ కోడ్ తో మీరు జాయిన్ అవుతే మొత్తం అందరి క్లాసెస్ ని మీరు చూడొచ్చు. సో యూ కెన్ వాచ్ ఎవ్రీ వన్స్ క్లాస్, అందరి క్లాసెస్ ని మీరు ఫ్రీ ఆఫ్ అంటే కట్టిన డబ్బులకి అందరి క్లాసెస్ కి మీరు చూడొచ్చు. తర్వాత మనకి టాప్ ఎడ్యుకేటర్స్, సో మనకి టాప్ ఎడ్యుకేటర్స్ ఇన్ వన్ ప్లాట్ఫామ్, మీరు అందరి క్లాసెస్ ని మీరు చూసే అవకాశం మీకు దొరుకుతుంది.
ఎక్సెసివ్ కవరేజ్ ఆఫ్ ద సిలబస్. సో సిలబస్ మొత్తం మనం కవర్ చేసుకుంటాం. తర్వాత డౌట్ క్లియరింగ్ సెషన్. ఆన్ ది స్పాట్ మీకు డౌట్స్ మీరు అడగొచ్చు. ఐ విల్ బి దేర్ టు క్లారిఫై. ఓకే, నేనే కాదు, ఏ ఎడ్యుకేటర్ అయినా సరే క్లాస్ తీసుకునేటప్పుడు వాళ్ళ డౌట్స్, మీకున్న డౌట్స్ ని అడిగితే వాళ్ళు ఆన్ ది స్పాట్ మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తారు. తర్వాత మీకు స్టడీ మెటీరియల్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ లో మీకు దొరుకుతుంది. నెక్స్ట్ మనకి ఆన్సర్ రైటింగ్ సెషన్. ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది ఇన్సైట్స్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత మెంటర్షిప్ అండ్ గైడెన్స్. సో వాట్ ఆర్, ఐ మీన్ వాట్ బుక్స్ యూ నీడ్ టు స్టడీ అనేది స్ట్రాటజీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. లైవ్ టెస్ట్ సిరీస్. సో ప్రతిరోజు లైవ్ టెస్ట్ సిరీస్. సో ప్రతిరోజు 8 గంటలకి మనకి లైవ్ టెస్ట్ అనేది జరుగుతుంది. మీరు రాసిన ఎగ్జామ్ కి అదే రోజు ఇంకొక అరగంట తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో వన్ ఆఫ్ ద ఎడ్యుకేటర్ ఫ్రమ్ మన అకాడమీ మీకు ఏం చేస్తారు అంటే దీని మీద డిస్కషన్ అనేది మీకు చెప్తారు. ఓకేనా అండి? నెక్స్ట్ మనకి ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే అక్టోబర్ నెలలో మనకి 2 కోర్సులు అనేది స్టార్ట్ అవుతుంది. ఒకటి అక్టోబర్ 8వ తారీఖు ఆధునిక భారతదేశం చరిత్ర చెప్పుకుంటాం. తర్వాత మనం గనుక చూసుకుంటే అక్టోబర్ 20వ తారీఖు మనకి ఏం చూసుకుంటాము అంటే వి విల్ యాక్చువల్లీ ఎక్స్‌ప్లెయిన్ యూ ఆహ్, ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ ఈ 2 పార్ట్ 1. పార్ట్ 1 మొదటి విభాగం మాత్రమే ఈ నెల స్టార్ట్ అవుతుంది. తర్వాత దీని కంటిన్యూషన్ మనకి నెక్స్ట్ మంత్ నెలలో కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఇస్ మై రెఫరల్ కోడ్ శైలజ లైవ్ ఇస్ మై రెఫరల్ కోడ్. Okay, go for 12 month subscription. So someone is actually texting respected Shailaja ma'am. Thank you అండి. అన్అకాడమీలో గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ గా చెప్పగలరా? కంప్లీట్ గా చెప్పగలుగుతాం. ఓకే, సో ఇంకేమైనా సెషన్స్ విష్ణు, విన్ను, గుడ్ ఈవినింగ్ టు యూ విన్ను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే, అనిల్ కుమార్ అనే ఆయన పేరుని రాసుకున్నారు. హలో అనిల్ కుమార్. మనకి పట్టూరి పైడం నాయుడు గుడ్ ఈవినింగ్ మ్యామ్ అని చెప్పారు. గుడ్ ఈవినింగ్ టు యూ అండి. గుడ్ ఈవినింగ్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ హాస్ జాయిన్ ద సెషన్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆహ్, మనకి ఫర్ మనం ఏమని చెప్పుకున్నామంటే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఇట్ ఈస్ అరౌండ్ 7,700 రూపీస్ అనుకున్నాం. యాక్చువల్లీ మీరంత కట్టక్కర్లేదు. వై? బికాస్ ఈ దాంట్లో మీరు రెఫరల్ కోడ్, ఎవరైనా ఒక రెఫరల్ కోడ్, నాదే కాదు మీకు ఇష్టమైన ఎడ్యుకేటర్ ఎవరైనా ఒక రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో 10% డబ్బులు మిగిలినట్టే కదా. ఓకే, అలాగా మీరు గెట్ సబ్స్క్రిప్షన్ అని బటన్ మీద క్లిక్ చేయండి. గో ఫర్ 12 మంత్స్. ఓకే, ఒకవేళ మీ ఇంట్లో మనకి మీకు చెల్లెళ్ళు, అక్కలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారంటే గో ఫర్ 2 మంత్స్. 2 ఇయర్స్, 2 మంత్స్ కాదు 2 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే రెఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా 7,700 కాస్త మీకు 6,930 రూపీస్ మాత్రమే చార్జ్ చేయబడుతుంది. క్రెడిట్స్ మీరు ఖచ్చితంగా క్రెడిట్స్ ని కూడా రిడీమ్ చేసుకోండి. ఇలా మీరు స్పెషల్ క్లాస్ వినడం ద్వారా మీకు క్రెడిట్స్ వస్తాయి. అప్లై క్రెడిట్స్ అని చెప్పంగానే క్రెడిట్స్ మీకు అప్లై చేయడం ద్వారా ఇంకా ఈ డబ్బులు మీరు తగ్గించుకొని చక్కగా మీరు క్లాసులు వినొచ్చు. డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఈ బ్యాంక్స్ అనేది మీకు క్రెడిట్ అండ్ డెబిట్ ని ఆఫర్ చేస్తాయి. సో గో త్రూ దిమ్ వన్స్. యాక్చువల్లీ నెక్స్ట్ దిస్ ఇస్ హౌ అన్ అకాడమీ యాక్చువల్లీ వర్క్స్ ఫర్ యూ. ఇలాగా మనకి అన్ అకాడమీ అనేది వర్క్ చేయబడుతుంది. ఈ విషయం అందరికీ అర్థమైందా అండి? ఓకే, షల్ వి కంటిన్యూ అవర్ సెషన్ దెన్? ఈ రోజు సెషన్ ని మనం కంటిన్యూ చేసుకుందాం ఆన్ ద ఫస్ట్ టాపిక్. సో హౌ మెనీ ఆఫ్ యూ లిజనింగ్ మై క్లాస్ ఫర్ ద ఫస్ట్ టైం? మీలో ఎంత మంది నా క్లాస్ ని మొదటిసారి వింటున్నారు? అండ్ గుడ్ ఈవినింగ్ పృథ్వీరాజ్, గుడ్ ఈవినింగ్. అండ్ మోజెస్ శ్యామ్ ప్రసాద్, good evening to you. Bicha Moses Shyam Prasad. Sai Sri Vandana Yadav, you are listening my class for the first time. Thanks for joining the session. Sai Sri Vandana and Banu. Banu, thanks for joining the session. Guys, those who are listening my class for the first time. Deepak, Chintu, భాను అండ్ సాయి, మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద సెషన్ అండి. నా పేరు శైలజ. నేను మీకు అన్ అకాడమీలో హిస్టరీ, జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ అకేషనల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నేను చెప్తాను. ఒకవేళ మీరు ప్లస్ స్టూడెంట్స్ అయితే నా కోర్స్ అనేది కొత్త కోర్స్ అక్టోబర్ 8వ తారీఖు సాయంత్రం 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. మనకి కాంప్రిహెన్సివ్ కోర్స్ ఆన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనే పేరుతోటి. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే యూ కెన్ జాయిన్ ద సెషన్. ఓకే, విల్ బి ప్లెజర్ to meet you and will be pleasure waiting for you to join the Unacademy platform. Okay, so let us continue the session. Are you ready? Okay, can I get thumbs up? Let us start the first question. Okay, the first question of the day.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఈస్ నాట్ రిలేటెడ్ టు లా ఆఫ్ ఇనర్షియా? లా ఆఫ్ ఇనర్షియా అని కింద పేర్కొనబడిన ఏ వాక్యము మనకి ఇనర్షియా అనే ఈ లాని మనకి అప్లై చేయదు? ఆ ఇనర్షియా లా అంటే మనకి న్యూటన్ సిద్ధాంతాలు కనుక చూసుకోండి, లా ఆఫ్ ఇనర్షియా మనకి న్యూటన్ సిద్ధాంతంలో మొదటి సిద్ధాంతం అన్నమాట. ఓకే, సో ఈ ఇనర్షియా లాని మనకి కింద పేర్కొనబడిన ఏ ఎగ్జాంపుల్ మనకి అప్లికబుల్ కాదు అనేది మీ క్వశ్చన్. సో మీ ఆప్షన్స్ వచ్చి అండ్ అథ్లెట్ ఎవరైతే మనకి పరుగు పందాల్లో ఉంటారో, సో అండ్ అథ్లెట్ రన్స్ సమ్ డిస్టెన్స్ బిఫోర్ టేకింగ్ ఎ లాంగ్ జంప్. సో మనకి లాంగ్ జంప్ తీసుకునే ముందు ఒక అథ్లెట్ పరిగెత్తే పరుగా, లేకపోతే యాజ్ ద ట్రైన్ స్టార్ట్స్ మూవింగ్ ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్సైడ్ స్టీమ్ బ్యాక్వర్డ్. సో మనం ట్రైన్ లో కూర్చుంటాం, ట్రైన్ ఒకసారిగా మూవ్ అయిన తర్వాత మనం వెనక్కి వాళ్తాం. ఇది మనకి లా ఆఫ్ ఇనర్షియా. దీనికి ఎగ్జాంపుల్ గా మనం సైట్ చేయలేమా? లేదంటే రొటేటింగ్ వీల్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ త్రో అవుట్ మడ్ టాంజెన్షియల్లీ అవుట్‌వర్డ్. సో మనకి ఒక వర్షం పడినప్పుడు ఒక కారు మనకి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న చెత్తని మనకి నీళ్ళని వేయటం. ఇది మనకి లా ఆఫ్ ఇనర్షియాకి ఒక ఎగ్జాంపుల్ కాదా? లేదా స్పెరికల్ షేప్ ఆఫ్ రైన్ డ్రాప్స్. సో మనకి ఆకాశం నుంచి పడే వర్షపు చినుకులు మనకి ఇనర్షియా చట్టానికి అప్లికబుల్ కాదా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్? దీంట్లో మనకి ఏది లా ఆఫ్ ఇనర్షియాకి ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పలేము. సో ఐ యామ్ యాక్చువల్లీ స్టార్టింగ్ ద పోల్. ట్రై టు ఆన్సర్ ద question for this, and in the meantime I will recharge my laptop. Okay, this is a Soumya Pokakenta who has answered the session immediately, and the Sham Kumar, Suresh R, Deepak Chintu, Banu, K Kannarao, M Nagraju, Banu. Next our new entrant Banu, Vinnu, Rajkumar and Revati. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ హాస్ జాయిన్ ద సెషన్. ఇంకా 3 సెకండ్స్ ఉంది. ఎవరైతే మనకి పెట్టాలి అనుకుంటున్నారో, ఆన్సర్ చేయాలనుకుంటున్నారో ఆన్సర్ చేయండి. సో దిస్ ఇస్ ద ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్. వై అనిరుద్ ఈస్ నాట్ జాయిన్ ద సెషన్ టుడే? అనిరుద్ రాలేదు. తర్వాత మన రెగ్యులర్ లవ్ కుమార్ లేడనుకుంటా. ఓకే, సౌమ్య, శ్యామ్ కుమార్, సురేష్, దీపక్ చింటూ, భాను, కన్నారావు, నాగరాజు, భాను, విను అండ్ పాలుపర్తి రాజ్. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. ఓకే, సో వెరీ నైస్ అండి. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఇట్ ఈస్ అ స్పెరికల్ షేప్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్. ఎందుకు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సర్ఫేస్ టెన్షన్. వెరీ గుడ్ జాబ్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి మనకి? మీరు కూడా ఇది ప్రయోగం చేయొచ్చు. సర్ఫేస్ టెన్షన్ ని మీరు కూడా ప్రయోగం చేయొచ్చు. ₹1 కాయిన్ తీసుకోండి. ఏదైనా ₹1 కాయిన్, ₹2 కాయిన్‌లు తీసుకొని దీని మీద మీకు ఇంక్ ఫిల్లర్ ఉంటుంది కదా! ఇంక్ ఫిల్లర్ తోటి చుక్కలు చుక్కలు యాడ్ చేయండి. కొన్ని చుక్కలయిపోయిన తర్వాత మనకి దీని కెపాసిటీ కంటే ఎక్కువగా మనకి వాటర్ అనేది హోల్డ్ చేస్తది. ఈ సర్ఫేస్. ఈ సర్ఫేస్ ఏం చేస్తది అంటే దీని మీద నీళ్లు పోసుకుంటా పోండి. ఇది మనకి నీళ్లు స్పిల్ అవ్వకుండా, నీళ్లు మనకి వలికిపోకుండా ఈ ఎస్పెషల్లీ మనకి స్పెరికల్ ఆబ్జెక్ట్స్ అంటే ఇలా రౌండ్‌గున్న ఆబ్జెక్ట్స్ ఆ నీళ్ళని విత్‌స్టాండ్ చేసుకుంటాయి. అది అప్పుడు మీరేం చేస్తారంటే జస్ట్ యువర్ హ్యాండ్ మీ చేత్తోటి ఇలా టచ్ చేయండి. ఆ నీళ్లు మీకు ఇలాగ ఫ్లో అయిపోతాయి. దాన్ని మనం ఏమని చెప్తామంటే దాన్ని సర్ఫేస్ టెన్షన్ అని చెప్పేసి అంటాం. మరి మిగతా 3 ఎందుకు కాదు అంటే లా ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి? లా ఆఫ్ ఇనర్షియా గురించి మనం మొదటిగా తెలుసుకోవాలి. అంటే ఇది మనకి ఇట్ ఇస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ బాడీ విచ్ ఈస్ అనేబుల్ టు చేంజ్ స్టేట్స్ బై ఇట్‌సెల్ఫ్. అంటే మనకి ఏమవుతుంది, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మౌస్ ఉంది. ఈ మౌస్‌ని నేను పెన్ టాప్ మీద పెట్టాను. దీని అంతటిగా ఇదే మారిపోతుందా? అంటే ఇప్పుడు ఇది ఉన్నట్టుండి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ దీనితోటి ఈ పెన్ టాప్ తోటి నేను ఇలా కొడుతున్నాను. నేను కొడుతున్నానని ఇది భయపడి పరిగెత్తదు కదా! ఇది ఎట్లాగే స్టేషనరీగా ఉంది. తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ నా చేయితోటి నేను ఇలా అన్నానంటే నౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ మూవింగ్. ఇజంట్ ఇట్ ట్రూ ఆర్ నాట్? సో దిస్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాస్ లా ఆఫ్ ఇనర్షియా. అంటే ఏదైనా ఒక బాడీ తనంతటిగా తను ఉన్న చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే ఇప్పుడు తను పరిగెడుతుంది అనుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సంథింగ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ పెన్ ఇస్ రోలింగ్. ఇప్పుడు ఈ పెన్ అనేది రోల్ అవుతూ ఉంది. ఇది రోల్ అవ్వకుంటా వెళ్తా ఎంత వరకు రోల్ అవుతుంది? నేను ఏదైనా ఒక చేత్తో ఆపితే లేదా దీనికి ఇనీషియల్‌గా ఎంత ఫోర్స్ అయితే ఉందో ఆ ఫోర్స్ తోటి ఆగిపోతే అప్పుడే మనం దాన్ని చెప్తాం. ఇది న్యూటన్ యొక్క మొదటి సిద్ధాంతం. దీన్ని మనం ఇనర్షియా అని చెప్పేసి అంటాం. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ దిస్ పాయింట్? తెలుగు మీడియం చదివే వాళ్ళకి కూడా అర్థమైందా అండి? ఇది అందరికీ అర్థమైందా? ఓకే. సో, మనకి మొదటి 4లో మొత్తం 4 ఆప్షన్స్‌లో ఫస్ట్ 3 ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాదు అనేది మనం చూసుకుందాం.
సో an athlete runs some distance before taking a law jump. దీన్ని మనం ఇనర్షియా ఆఫ్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ పరిగెడుతున్నాడు. పరిగెడుతూ ఒక జంప్ తీసుకున్నాడు. అంటే ఇది ఇనర్షియా ఆఫ్ మోషన్‌ని అప్లై అవుతుంది. తర్వాత మనకి ఇనర్షియా ఆఫ్ రెస్ట్. మనకి ట్రైన్‌లో ఉన్న అతను ట్రైన్‌లో, బస్‌లో, ఎద్దుల బండిలో ఉన్న వాళ్ళు ఏంటంటే దే యాక్చువల్లీ ఈ స్టేట్‌లో ఉంటారు. కూర్చొని ఉంటారు. ఇప్పుడు బాడీ మూవ్ అవుతుంది కాబట్టి ఒక పుష్ తోటి వాళ్ళేం చేస్తారు అంటే వాళ్ళకి కూడా ఒక జర్క్ అనేది వస్తుంది. సో, అంటే అది ఇనర్షియా ఆఫ్ రెస్ట్. తను రెస్ట్‌లో ఉన్నాడు. నెక్స్ట్ మనకి చూసుకుంటే రొటేటింగ్ వీల్ ఆఫ్ ఎన్ ఆటోమొబైల్. ఇదేంటి ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. సో, ఒక డైరెక్షన్‌లో ఎళ్తుంది కాబట్టి ఆ డైరెక్షన్‌లోనే అది నీళ్ళని కొడుతుంది. కానీ స్పెరికల్ షేప్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ ఇది పడటం ఏంటి అంటే రెయిన్ డ్రాప్స్ అనేది ఆహ్, చినుకు ఇంతవరకు అది ఆ చినుకుని ఆ నీళ్ళని హోల్డ్ చేసుకునే ఒక కెపాసిటీ. ఎప్పుడైతే అది నేలకి తాకుతుందో, ఇది ఇలాగే చినుకుగా ఉంటుందా? ఇది నీళ్ళు మనకి నేలకి తాకిన తర్వాత, ఇంకేదైనా సర్ఫేస్‌కి తాకిన తర్వాత ఇట్స్ ఫ్లాటిష్. సో, దాన్ని మనం ఏమని చెప్తామంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సర్ఫేస్ టెన్షన్. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ ద పాయింట్ ఫర్ దిస్ క్వెషన్? అందరికీ అర్థమైందా ఇది? ఓకే. సో, లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వెషన్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వెషన్. The second question of the day. Which of the following constitutional body is not the part of the bulwarks of democratic system of government in India? సో కింద పేర్కొనబడిన ఏ ఆఫీస్ మనకి మన భారత ప్రభుత్వం అనేది 4 ధ్వజస్తంభాల్లో కింద పేర్కొన్న వాళ్ళు ఎవరు ఈ 4 ధ్వజస్తంభాల్లో మనకి ఒకళ్ళు కాదు అనేది మీ క్వెషన్. సో మీ ఆప్షన్స్ సుప్రీం కోర్ట్, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్షన్ కమిషన్. Very, very simple question. You should be able to answer this question. Okay? Come on, try to answer this question. I'm sorry, నేను తప్పు పోల్ పెట్టానండి. ఐఎమ్ సారీ. ఐ హావ్ యాక్చువల్లీ సో ఇది తప్పు పోల్ పెట్టాను. I will end the poll. Okay? సారీ నేను యాక్చువల్లీ బై మిస్టేక్ పోల్‌ని తప్పుగా పెట్టాను. ఇప్పుడు మళ్ళీ పెడతాను. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వెషన్. ఇప్పుడు పోల్ కరెక్ట్‌గా పెట్టాను. యాహ్! ఇట్స్ ఎ సౌమ్య అండ్ ఇట్ ఈస్ ఎ ఎంఎస్‌డి ధోని. ఎంఎస్‌డి అండ్ నెక్స్ట్ భాను, నెక్స్ట్ పొల్లుపర్తి రాజ్ కుమార్, మనోజ్. సో మనకి సౌమ్య లైట్నింగ్ స్పీడ్ 1 సెకండ్‌లోనే పెట్టేసారు మనోజ్. ఈరోజు మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు మన వాళ్ళు? అనిరుద్ కానీ, తర్వాత యోగేశ్వర్ రెడ్డి, లవకుమార్ వీళ్ళెవ్వరు రాలేదు. మల్లిక్ గారు రాలేదు. మొహమ్మద్ అలీ ఈస్ మొహమ్మద్ అలీ లిజనింగ్ ద సెషన్? So this is the overall leaderboard position. Soumya, Banu, and Rajkumar, MSD, Shyam Kumar, Suresh R, Deepak Chintu, K. Kannarao, M. Nagraju, Banu Bevara. So, సుశీల మీరు పోల్‌ని చూడలేకపోతున్నారా? ఐ థింక్ యూ నీడ్ టు అప్‌డేట్ ద యాప్ ఆర్ ఎల్స్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. పేజ్‌ని ఒకసారి ఇలాగ డ్రాగ్ చేయండి. ఐ గెస్ అప్పుడు మీరు రిఫ్రెష్ అవుతుంది అనుకుంటా పేజ్. ఒకసారి ట్రై చేయండి ఓకే. సో ద సెకండ్ క్వెషన్, ద ఆన్సర్ ఫర్ దిస్ సెకండ్ క్వెషన్ ఇట్ ఈస్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ మనకేమవుతుంది అంటే భారత ప్రభుత్వం యొక్క 4 స్తంభాలు, భారత ప్రభుత్వం ఒక 4 స్తంభాల మీద మోయబడటం అనేది జరిగితే, దాంట్లో మనకి అటార్నీ జనరల్ వన్ ఆఫ్ ద స్తంభం కాదు. హి ఈస్ నాట్ ద వన్ ఆఫ్ ద బిల్వర్క్ ఆఫ్ ద డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు అని చెప్పేసి అనుకుంటే, మనకి అటార్నీ జనరల్ ఏంటి అంటే, ఇతను మనకి ప్రెసిడెంట్. ఇతనికంటూ ఒక నిర్ణీతమైన టెన్యూర్ అనేది లేదు. ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ మీద ఇతని యొక్క ఆఫీస్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. ఇతను ఏంటంటే ప్రెసిడెంట్ ఒకవేళ ఇతని మీద విశ్వాసం ఉంటే తీసుకుంటే, లేదంటే తీసేయబడతాడు. ఓకే. మిగతా వాళ్ళు అలా కాదు అన్నమాట. ఓకే. కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇది మనం సి అండ్ ఏజీ దీన్ని యూజువల్లీ అందరూ కాగ్ అని పిలుస్తారు. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ సి అండ్ ఏజీ. మన దేశంలో కనుక చూసుకుంటే కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌లో ఇతను కాంట్రోలర్ అనే ఈ ఆఫీస్‌ని ఇతను చేయడం లేదు. కేవలం ఆడిటర్ జనరల్ మాత్రమే. ఇతను కేవలం మన భారతదేశం యొక్క రెవెన్యూని ఆడిట్ చేస్తాడు. ఆడిట్ అంటే ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటి? కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈ ఆఫీస్‌ని మనం ఎక్కడి నుంచి ఇన్‌హెరిట్ చేసుకున్నాం? బ్రిటిష్ పార్లమెంట్ నుంచి మనం ఇన్‌హెరిట్ చేసుకోవటం అనేది జరిగింది. అదే బ్రిటన్‌లో మనం కనుక చూసుకుంటే, అక్కడ ఉన్న సి అండ్ ఏజీ మనకి కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2 పనులు చేస్తాడు. మన దేశంలో ఓన్లీ ఆడిటర్ జనరల్ ఈ పని మాత్రమే చేస్తాడు. మరి ఏంటి కాంట్రోలర్, ఆడిటర్ జనరల్ మధ్య వ్యత్యాసం ఏంటి అంటే,
కాంట్రోలర్ అంటే ఏంటి అంటే, మనం ఒక రూపాయిని స్పెండ్ చేసే ముందే, మనం ఇతనికి లెక్క చూపించాలి అన్నమాట. ఓకే. సో, లెక్క చూపిస్తే ఇతని అనుమతి లేకుండా అదే మీరు బ్రిటన్‌లో కనుక చూసుకుంటే సి అండ్ ఏజీ యొక్క అనుమతి లేకుండా నేషనల్ ఎక్స్‌చెకర్ నుంచి అంటే ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళు డ్రా చేసుకోలేరు. అంటే వాళ్ళ దేశంలో వాళ్ళ భాషలో ఒక్క పౌండ్ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు వెచ్చించలేరు. కానీ మన భారతదేశంలో అలా కాదు. మనం ఏం చేస్తామంటే మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ఆడిట్ చేస్తాం. అంటే ఇట్ ఈస్ ద పోస్ట్ మార్టం ఓన్లీ. ఇప్పుడు ఆల్రెడీ మనం ఖర్చు పెట్టే ముందే ఒక లెక్క కనుక చేస్తే, అప్పుడేమవుతుంది అంటే మనకి దుబారా ఇలా అవ్వకుండా ఉంటుంది. బట్ ఇప్పుడు ఆడిట్ అంటే ఏంటి? ఆడిట్ ఈస్ ఆల్‌వేస్ పోస్ట్ మార్టం. అంటే ఆల్రెడీ నువ్వు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసిన తర్వాత, నీ మీద ఒక కమిషన్ ఏసి, దీన్ని మొత్తం ఆడిట్ చేసి, నువ్వేదో ఒక 100,00,00,000 మిస్‌అప్రోప్రియేషన్ చేశావు. అంటే 100,00,00,000 అన్యాయంగా వెచ్చించావంటే, మనం ఇప్పుడు ఏం చేస్తాం? మాక్సిమం ఈ అబ్బాయిని జైలుకి పంపిస్తాం. కానీ దిస్ లోన్ ఇప్పుడు ఈ డబ్బులు రికవరీ ఇదంతా కష్టం. ఓకే. సో, మన దేశంలో కాంట్రోలర్ అనే పద్ధతి లేదు. అండ్ ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే కాన్స్టిట్యూషన్‌లో ద ఆర్టికల్ విచ్ స్పీక్స్ అబౌట్ ద కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇట్ ఈస్ ఆర్టికల్ నంబర్ 148. ఇట్స్ 148. ఓకే. నెక్స్ట్ సుప్రీం కోర్ట్. ఓకే. సుప్రీం కోర్ట్ ఏంటి అంటే స్టేట్‌కి మనకి ఏదైతే ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వాన్ని కళ్ళెమేస్తూ ఉంటుంది సుప్రీం కోర్ట్. బికాస్ ఆఫ్ ఇట్స్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ మనకి పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో మూడో విభాగం మనకేం చేస్తుంది అంటే ప్రభుత్వం అన్యాయంగా ప్రజల మీద ఎటువంటి చట్టం పడితే అటువంటి చట్టం ప్రయోగించకుండా అదేం చేస్తుంది అంటే ప్రభుత్వానికి ఒక కళ్ళెం అనేది వేస్తూ ఉంటుంది. సో, సుప్రీం కోర్ట్ అండ్ ద ఎలక్షన్ కమిషన్ మనది ప్రజాస్వామ్యం. వి హావ్ అడాప్టెడ్ ద డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో, ఈ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్‌లో మనం ఏం చేస్తాము అంటే ఎలక్షన్ కమిషన్ ప్లేస్ ఎ వెరీ, వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ మనకి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి మనకేం చేస్తుంది అంటే ఫెయిర్ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఇస్తుంది. సో, ఎలక్షన్ కమిషన్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అవినీతి అయిన ఒక ప్రభుత్వం కనుక ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మన నెక్స్ట్ ప్రజలు వాళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ వేసిన నోటిఫికేషన్ ద్వారా ఎలక్షన్స్ నిర్ణయించబడితే ఆ ప్రభుత్వాన్ని దించేసి ఇంకొకరికి ఆ అవకాశం ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎందుకని ఇది కూడా వన్ ఆఫ్ ద బుల్వర్క్ అంటే, ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ఆఫీసర్స్ స్టేట్‌లో కూడా మనది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్. మనది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫెడరల్ అంటే ఏంటి? మనకి కేంద్రం ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి. ఓకే. కేంద్రానికి సంబంధించిన కొంతమంది ఆఫీసర్స్ మనకి రాష్ట్రాల్లో గూడా మనకి వర్క్ చేస్తూ ఉంటారు. సో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫెయిర్, ఫెయిర్ ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేసి సో, ఇక్కడ మనకి ఏం చూస్తాము అంటే ఫేవరెటిజం ఇలాంటియంతా లేకుండా మనకేం చేస్తారు అంటే ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేసి ఎవరైతే అనుగుణంగా ఉన్నారో, ఎవరైతే బాగా పట్టభద్రులవుతారో వాళ్ళని తీసుకోవటం అనేది చూస్తాం. సో, దీంట్లో మనకి తప్పు ఆప్షన్ ఏమవుతది? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మనకి అవ్వదు అన్నమాట. Did everyone understood this point? Okay. థర్డ్ క్వెషన్ ని మనం చదువుకుందాం. థర్డ్ క్వెషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 డీల్స్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ హైకోర్ట్ ఫర్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో కింద పేర్కొనబడిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 2014లో వచ్చిన ఈ యాక్ట్ ద్వారా మనకి న్యూ హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్ట్ మనకి ప్రత్యేకమైన హైకోర్ట్ కావాలని ఏ సెక్షన్ మనకి చెప్తుంది అనేది మీ యొక్క క్వెషన్. సో, మీ ఆప్షన్స్ సెక్షన్ 30, సెక్షన్ 31, సెక్షన్ 32, సెక్షన్ 33. సో, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థిస్ క్వెషన్? కమ్ ఆన్. ట్రై టు ఆన్సర్ థిస్ క్వెషన్. ట్రై టు ఆన్సర్ థిస్ క్వెషన్. Once again, it's the Soumya. Next, the MSD. Next, the Vijay. Next, Divya Chadilwada. So, Divya, very nice. After a long time, I'm seeing you. Banu. Next, Inkoka Banu. So, there are two Banus. Banu 1 and Banu 2. M. Upendra. V. Narasimha. And Shanta Radhika Reddy. So, time is up, guys. Inka 4 seconds, 3 seconds, 2 seconds, 1 second. Time is up. Time is up. So this is the overall leaderboard position. It's the Soumya, Banu, MSD, Banu. Next, Raj and V. Narasimha, Vijay, Divya, Shyam and Suresh. And the
పులుపర్తి రాజ్ కుమార్. మీ పేరు పలకటానికి కొంచెం కష్టంగా ఉంది. సో, ఈ ఇనీషియల్‌ని తర్వాత పెట్టుకొని మీ పేరుని ముందు పెట్టుకుంటారా? సో, రాజ్ కుమార్ పి. అట్లా ఏమన్నా కొంచెం ట్రై చేయండి. మీ పేరుని ఇమ్మీడియేట్‌గా పలకటం కొంచెం కష్టమైపోతుంది. పాల్‌పర్తి అని వచ్చేస్తుంది నాకు. ఓకే. ఐ అపాలజైజ్. సో, ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఇట్ ఈస్ ద సెక్షన్ నంబర్ 31. సెక్షన్ 31 మనకి ఇదేం చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ మనది కొత్తగా ఫార్మ్ అయిన స్టేట్ కదా! తెలంగాణ మన నుంచి విడిపోయింది. ఓకే. సో, మనకి ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏమైంది అంటే మనకి హైకోర్ట్ అనేది మనకి ఎక్కడ ఉండేది? హైదరాబాద్‌లో ఉండేది. ఇప్పుడు మనం విడిపోయాం కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకమైన హైకోర్ట్ అనేది కావాలి. సో, అందుకే మనకేమైంది అంటే మనకి హైకోర్ట్ అనేది కావాలి అని సెక్షన్ 31 మనకి చెప్తుంది. మిగతా సెక్షన్స్ చూసుకుంటే సెక్షన్ 30 ఏం చెప్తుంది? హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ హైదరాబాద్ టు బి కామన్ హైకోర్ట్ టిల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది సెక్షన్ 30 ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైకోర్ట్ నిర్మించుకునే అంత వరకు మనకి హైదరాబాద్‌లో ఉన్న హైకోర్ట్ 2 రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్ట్‌గా ప్రవర్తించాలి అని చెప్పేసి అంటుంది. తర్వాత సెక్షన్ 32 మనకేం చెప్తుంది? జడ్జెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. సో, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వాళ్ళు ఎవరు నియమించాలి? ఎలా నియమించాలి? ఇదంతా మనకి ఏ సెక్షన్ చెప్తుంది? సెక్షన్ 32 ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన జడ్జిల గురించి చెప్తుంది. సెక్షన్ 33 మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ గురించి వాళ్ళ యొక్క పరిధి జ్యూరిస్డిక్షన్ వాళ్ళ యొక్క పరిధి గురించి నిర్ణయించబడుతుంది. ఓకేనా అండి? డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ దిస్ పాయింట్? ఓకే. So let us move on to the fourth question. The fourth question of the day, which of the following act provided for the establishment of Reserve Bank of India? కింద పేర్కొనబడిన ఓహ్! సారీ. ఐ అపాలజైజ్. నేనే ఆన్సర్ ఇచ్చేసాను కదా ఇక్కడ. ఓకే. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? సో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో, కింద పేర్కొనబడిన ఏ చట్టం మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలి అని మనకి చెప్తుంది. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 మింటో మోర్లర్ రిఫార్మ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 మాంటెక్ లెన్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 సో, దీన్నే మనం మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. సో, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్? సో, ఇదైతే అందరూ చెప్పాలి. దయచేసి ఇది మాత్రం అందరూ 100% పోల్ కావాలి నాకు. సో, ద సౌమ్య, శ్యామ్, ఎల్‌బిఎన్, ఎంఎస్‌టి ఓహ్! 100% వెరీ నైస్. అట్‌లీస్ట్ ఇలా అయినా 100% కావాలి. భాను, నెక్స్ట్ మనకి గనుక చూసుకుంటే దీపక్, దివ్య, విజయ్, రవి, బుజ్జి, నెక్స్ట్ సంధ్య, ఉపేంద్ర, సురేష్, శాంత, రాజ్ కుమార్, భాను, కె. కన్నారావు. సో, అందరూ 100% ఎవరో 4% తప్పు పెట్టారండి. ఎందుకండి? ఓకే. సో, దిస్ ఇస్ ద ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్. సౌమ్య, భాను, ఫస్ట్ భాను, ఎంఎస్‌డి, సెకండ్ భాను. నెక్స్ట్ రాజ్ కుమార్, శ్యామ్, దివ్య, విజయ్, దీపక్, చింటూ అండ్ సురేష్. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద పీపుల్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో, ఇది మనకి ఏం చెప్తుంది అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 భారతదేశానికి ఒక రిజర్వ్ బ్యాంక్ ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ అంటే ఏంటి? వాట్ డు యూ మీన్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? సో, భారతదేశంలో చాలా బ్యాంకులుంటాయి. ఈ బ్యాంక్స్ అన్ని కూడా కంట్రోల్ చేసే ఒక రెగ్యులేటింగ్ అథారిటీ అనేది ఉండాలి కదా! సో, మనకి ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ సౌమ్య హైదరాబాద్ వచ్చి చదువుకుంటానని పేరెంట్స్ దగ్గర నుంచి మనకేమైంది అంటే 20,000 తెచ్చుకుంది. తెచ్చుకునిన తర్వాత సౌమ్య ఏం చెప్పింది అంటే 10,000 ఒక హాస్టల్ ఫీ ఉంటుంది మమ్మీ. ఇంకో 10,000 నేనేం చేస్తా అంటే ఖర్చులు పెట్టుకుంటాను అని చెప్పేసి చెప్పింది. వచ్చిన 10 డేస్‌కే 20,000 అయిపోయి మామ్ నాకింకొక 20,000 కావాలి అని చెప్పింది. సో, ఏదో పాపం కొత్త ఊరెళ్ళింది కదా! కష్టాలు ఉన్నాయేమో అని చెప్పి వాళ్ళ మదర్ ఇంకో 20,000 ఇంకో 10 డేస్ తర్వాత మళ్ళీ మామ్ ఐ నీడ్ 10,000 మోర్ అని చెప్పి. ఈసారి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ప్రతిసారి నువ్వు డబ్బులు అడుగుతున్నావు మంచిదే. బట్ ఈసారి నువ్వేం చేస్తావంటే ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి నాకు చెప్పు. ఓకే. నువ్వు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఏంటి? అది ఒక కరెక్ట్‌గా నీకు ఎందుకు అవసరం అవుతున్నాయి? ఏంటి అనేది నాకు చెప్పి, అది రీజనబుల్‌గా అనిపిస్తేనే నేను నీకు డబ్బులిస్తా. లేకపోతే డబ్బులివ్వనని వాళ్ళ మదర్ ఒక క్లాజ్ పెట్టారు. అంటే ఏంటి? హియర్ హూ ఈస్ యాక్టింగ్ యాస్ అన్ రెగ్యులేటింగ్ అథారిటీ. హర్ మదర్ ఈస్ యాక్టింగ్ యాస్ ఎ రెగ్యులేటింగ్ అథారిటీ. సో, అలాగే మన భారతదేశంలో ఉన్న బ్యాంక్స్ వాటికి ఇష్టానుసారం
ఓకే. బ్యాంక్‌లో సౌమ్య ఒక బ్యాంక్ పెట్టుకుంది. ఆ బ్యాంక్‌లో తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది. తనకేం చేసింది? జస్ట్ ఒక పావలా వడ్డీకి డబ్బులిచ్చింది. త ఇంకో ఎవరో వచ్చారు. వాళ్ళకి రూ. 10 వడ్డీ అని చార్జ్ చేసింది. ఇలాగా బ్యాంక్‌లు తన ఇష్టానుసారం ప్రవర్తించకుండా, ఓకే. విచ్చలవిడిగా ఉండకుండా వాళ్ళని రెగ్యులేట్ చేసేది ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క అథారిటీ. అంతే కాకుండా ఇది మనకి కరెన్సీ, మానిటరీ పాలిసీ ఉంది కదా! మన భారతదేశంలో. ఓకే. సో, దేర్ ఈస్ అనదర్ మానిటరీ పాలిసీ. సో, మనకి మానిటరీ పాలిసీ అండ్ రెవెన్యూ పాలిసీ. సో, ఒకటి ఏంటి అంటే మనకి ఫిజికల్ పాలిసీని కంట్రోల్ చేసేదెవరు? ఫిజికల్ పాలిసీ. మన భారతదేశానికి ఎంత డబ్బులవసరమవుతాయి? ఏం అవసరమవుతాయి? ఇదంతా నిర్ణయించేదెవరు? దట్ ఈస్ ద ఫినాన్స్ మినిస్టర్. తర్వాత బ్యాంక్స్‌కి ఎంత అవసరమవుతాయి? ఏం అవసరమవుతాయి? ఇదంతా ఈ మానిటరీ పాలిసీని కంట్రోల్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. కరెన్సీని ఇదంతా. ఇవంతా కూడా మనం చూసుకుంటది అన్నమాట. సో, ఇలాంటి ఒక బ్యాంక్ కావాలి అని చెప్పి 1935 చట్టం మనకి చెప్తుంది. సౌమ్య ఐ అపాలజైజ్ అమ్మా! నీ పేరు తీసుకొని చెప్పాను. ఓకే. సో, ఇక్కడ మనకి ద అదర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ 1935 యాక్ట్. 1935 యాక్ట్‌లో కనుక చూస్తే అబాలిషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ డయార్కీ, ఇంట్రడక్షన్ ఆఫ్ డయార్కీ అట్ ద సెంటర్. సో, మనకిప్పుడు ఇదేం డయార్కీ అంటే ఏంటి? 2 విభాగాలు. మనకి ప్రావిన్సెస్ అంటే అప్పట్లో రాష్ట్రాలు. రాష్ట్రాల్లో 2 విభాగాలు కాకుండా కేంద్రంలో తీసుకొనొచ్చారనమాట. ద మోస్ట్ రిమార్కబుల్ ఫీచర్ ఆఫ్ ద యాక్ట్ వాస్ ద ప్రొవిన్షియల్ అటానమీ. అంతే కాకుండా ప్రతి చిన్నదానికి కేంద్రం మీద డిపెండెన్సీ తగ్గించుకొని రాష్ట్రాలకి కొంత స్వతంత్రాన్ని ఇచ్చారనమాట. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్. సో, ఫెడరల్ కోర్ట్ అనేది మనకు ఒక కోర్ట్‌ని నిర్ణయించింది టు ఇంటర్ప్రిట్ ద యాక్ట్ అండ్ అడ్జుడికేట్ డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ద ఫెడరల్ మ్యాటర్స్. అలాగే మన భారతదేశం మొత్తానికి ఏవైతే కొన్ని తప్పులు, తడికెలున్నాయో అవంతా గూడా నిర్ణయించే అధికారం ఎవరికిచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అదే ఫెడరల్ కోర్ట్‌కి ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం. ఓకేనా అండి? డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ థిస్ పాయింట్? The fifth question, very, very simple, but very, very important question. బ్లడ్ గ్రూప్ ఏబీ హ్యాస్. సో, చాలా మందికి ఏబీ అనే ఒక బ్లడ్ గ్రూప్ ఉంది. సో, ఈ బ్లడ్ గ్రూప్ ఏబీ వాళ్ళకి యాంటిజెన్‌లే లేవా? యాంటీబాడీలే లేవా? లేపోతే యాంటిజెన్, యాంటీబాడీలు 2 లేవా? లేదా యాంటిజెన్ అండ్ యాంటీబాడీ 2 ఉంటాయా? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థిస్ క్వెషన్? మీలో ఎంతమందికి ఏబీ బ్లడ్ గ్రూప్ ఉందండి? So, try to answer this question. Soumya, Ravi, Deepak, Rajkumar, Poluparthi Rajkumar, Raja Nandini, next మనకి Banu, Devara. So only few people are actually answering the question. అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా 5 సెకండ్స్ ఉంది. 3 సెకండ్స్, 2 సెకండ్స్. టైమ్ ఇస్ అప్. టైమ్ ఇస్ అప్ అండ్ దిస్ ఇస్ ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్. సో ఇట్స్ సౌమ్య, భాను, పొలుపర్తి, రాజ్ కుమార్, భాను, బెవారా, ఎంఎస్‌డి, దీపక్, చింటూ, విన్ను, రాజు, రాజా, నందిని, శ్యామ్ కుమార్, దివ్య, చదల్వాడ. అనదర్ భాను స్కిప్ అయిపోయారు మనకి. దానికి యాంటీబాడీయే ఉండదు మనకి. ఇట్ డజంట్ హావ్ ఎనీ యాంటీబాడీ. సో, మనకేమవుతుంది అంటే ఏబీ అనే బ్లడ్ గ్రూప్స్. సో, మనకి ఏబీ అనే బ్లడ్ గ్రూప్స్‌లో మనకి ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఏ అనే యాంటిజెన్ అనేది ఉంటుంది. ఓకే. బి అనే బ్లడ్ గ్రూప్ వాళ్ళకి బి అనే యాంటిజెన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏబీ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఏమవుతది? ఏ యాంటిజెన్ ఉంటది. అనే యాంటిజెన్ 2 ఉంటాయన్నమాట. ఓకే. తర్వాత ఓ అనే బ్లడ్ గ్రూప్ వాళ్ళకి మరి ఓ అనే ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాది ఓ నెగెటివ్ నా బ్లడ్ గ్రూప్. ఓకే. సో, నాకేమవుతది అంటే ఏ యాంటిజెన్ ఉండదు. యాక్చువల్లీ ఇది 0 అనే పేరుతోటి ఉండేది. 0 కాకుండా దీనికి ఓ అని పేరు పెట్టారు. సో, ఓ వాళ్ళకి ఏ యాంటిజెన్ లేదు. ఇప్పుడు అందులో ఓ నెగెటివ్. సో, దీంట్లో మనకి ఒకటి పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. నెగెటివ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే దే కెన్ డొనేట్ బ్లడ్ టు ఎనీవన్. ఎందుకంటే వీళ్ళకిప్పుడు యాంటిజెనే లేదు కదా! ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏ అనే బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ఈ ఏ అనే బ్లడ్ గ్రూప్ వాళ్ళకి బి అనే బ్లడ్ గ్రూప్ వాళ్ళు రక్తం దానం చేశారంటే ఇప్పుడు ఈ యాంటిజెన్స్ ఏమవుతాయంటే దీనికి సంబంధించిన ఏకి సంబంధించిన యాంటీబాడీస్‌ని తయారు చేసుకుంటాయి. ఇవి ఏ బ్లడ్ గ్రూప్ కాకుండా బి కనుక వచ్చిందంటే దీన్ని అటాక్ చేస్తాయి. కానీ ఓ అనేది వచ్చిందనుకో, ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు డొనేట్ చేస్తే యాంటిజెన్స్ ఎందుకంటే దీని మీద ఏ యాంటిజెన్ లేదు కాబట్టి ఈ బ్లడ్ గ్రూప్ చక్కగా వీళ్ళతో మిక్సప్ అయిపోతది. ఆర్ యూ గెట్టింగ్ మీ?
సో ఇప్పుడు ఏబీ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఏ ఉంటది, బి ఉంటది. అందుకే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఏ బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, బి బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు, ఓ బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు. అందుకే ఇప్పుడు వీళ్ళేమనాలి? యూనివర్సల్ యాక్సెప్టర్ అనాలి. ఓ వాళ్ళని యూనివర్సల్ డోనర్. ఎందుకంటే యాంటిజెనే లేదు కదా! దే డు నాట్ హావ్ ఎనీ యాంటిజెన్ కదా! సో వాళ్ళు చేయొచ్చు. బట్ ఇప్పుడు ఓ పాజిటివ్ వాళ్ళందరికీ చేయలేరు. ఓ నెగెటివ్ వాళ్ళైతే అందరికి చేయొచ్చు. ఓకే. సో గ్రూప్ AB has both A and B antigens on red cells, but neither A or B antibody in the plasma. వీటికి యాంటీబాడీస్ అనేవి ఉండవు. ఈ రెండు ప్రొడ్యూస్ చేసుకోవన్నమాట. అందుకే ఏమవుతది అంటే వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా సరే రక్తాన్ని తీసుకోవచ్చు. ఓకే. సో అందుకే వాళ్ళని యూనివర్సల్ యాక్సెప్టర్ అని చెప్పేసి అంటాం. బట్ ఏబీ నెగెటివ్ గ్రూప్ ఉంది చూసారా? ఏబీ నెగెటివ్ గ్రూప్ వాళ్ళు ఇట్స్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ బ్లడ్ గ్రూప్. ఇది చాలా యూనిక్ బ్లడ్ గ్రూప్ అన్నమాట. కొంతమంది మనకి వేలల్లో కొంతమందికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కొన్ని మనకి రేర్ బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో మనకి ఒకటి బాంబే బ్లడ్ గ్రూప్ అనేది ఒకటి అన్నమాట. సో ఇలాంటియంతా కూడా మీరు బ్లడ్‌కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో వన్స్ అపాన్ ఎ టైమ్ మన ఇందిరా గాంధీ గారికి ఇట్లాగే మనకి రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఉంది. సో తనతో పాటు ఎప్పుడు కూడా కొన్ని బ్లడ్ బాటిల్స్ తను క్యారీ చేసుకునే వాళ్ళంట. ఎందుకంటే ఎప్పుడైనా అవసరత ఉన్నప్పుడు ఒకవేళ ఏమైనా జరిగితే ఇమ్మీడియేట్‌గా తనకి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజ్ చేసుకోవచ్చు కాబట్టి సో షీ యూజువల్లీ క్యారీస్ దిస్ బ్లడ్ గ్రూప్ అని మనకి ఒక ఇది ఉండేదన్నమాట. ఒక పాపులర్ థింగ్. ఓకే. సిక్స్త్ క్వెషన్. స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ మాక్సిమం ఇన్ కాంతి యొక్క వేగం కింద పేర్కొనబడిన వాటిల్లో దేంట్లో ఎక్కువగా ఉంటుంది? వాక్యూమ్. వాక్యూమ్ లో ఎక్కువగా ఉంటుందా? లేకపోతే సాలిడ్స్ లో ఎక్కువగా ఉంటుందా? లిక్విడ్స్ లో ఎక్కువగా ఉంటుందా? గ్యాసెస్ లో ఎక్కువ ఉంటుందా? కాంతి యొక్క వేగం మనకి ఎందులో ఎక్కువగా ఉంటుంది? ఇది మీకు సిక్స్త్, సెవెంత్ క్లాస్ లో వస్తాయి ఇవంతా. అప్పుడు బాగా చదివేసి ఉంటే ఇవన్నీ బాగా ఆన్సర్ చేయొచ్చు. ఆ ఏబీ కూడా మీకు ఎయిత్ అండ్ నైన్త్ మ్యాథ్స్. సౌమ్య, శ్యామ్ కుమార్, భరత్, డ్రాకులా. మీరింకా డ్రాకులా నుంచి బయటికి రాలేదా? ఓకే. కన్నారావు, గోపి, శాంత, భాను, రాజా, మనోజ్, భాను, పగిడి, మర్రి, సంధ్య, విన్ను. సో 55% కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. వెరీ గుడ్ జాబ్. 55% పీపుల్ హ్యాస్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. దే హావ్ ఆన్సర్డ్ ద క్వెషన్ వెరీ కరెక్ట్‌లీ. సో ఇట్ ఇస్ ద సౌమ్య. షీ హాస్ రిటైన్ హర్ టాప్ పొజిషన్ అండ్ నెక్స్ట్ వి సీ ద భాను అండ్ ద భాను, పాలుపర్తి, రాజ్ కుమార్, రాజా, నందిని, విను, ఎంఎస్‌డి, శ్యామ్ కుమార్, దీపక్, చింటూ, కే కన్నారావు. దివ్య చదువువారా? మీరు లేరండి. లీడర్ బోర్డ్‌లో ట్రై టు కమ్ టు ద లీడర్ బోర్డ్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్ ద వాక్యూమ్. ఇన్ అబ్సల్యూట్ వాక్యూమ్. వాక్యూమ్‌లో మనకేమవుతుంది అంటే దేర్ ఆర్ నో పార్టికల్స్, నో మెటీరియల్ మీడియం, నథింగ్. సో దేర్ ఈస్ నో రిఫ్లెక్షన్. సో ఎందుకంటే ఇప్పుడు వాక్యూమ్‌లో మనకి పార్టికల్స్ లేవు. ఏ మెటీరియల్ మీడియం అబ్స్ట్రాక్ట్ చేయటానికి లేదు. ఏం లేదు కాబట్టి అందుకే మనకేం చేస్తాము అంటే ఇక్కడ మనకి రిఫ్లెక్షన్ ఉండదు, రిఫ్రాక్షన్ ఉండదు, డిఫ్రాక్షన్ ఉండదు. అందుకే మనకి లైట్ అనేది వాక్యూమ్‌లో వేగంగా పయనిస్తుంది. ఓకే. సో అందుకే స్పీడ్ ఆఫ్ లైట్ కాంతి యొక్క వేగం మనకి వాక్యూమ్‌లో వేగంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఏడో క్వెషన్ జనవరి 26. సో జనవరి 26 సెలెక్టెడ్ యాస్ ద డేట్ ఫర్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బికాజ్ మనకి జనవరి 26వ తారీఖునే మనం మీకు ప్రియాంబుల్ కనుక చూస్తే on this 26th day of January 1949 we ourselves give our this constitution అని పెట్టుకున్నారు కదా ప్రావేసికలో. ఈ రోజునే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? కాన్స్టిట్యూషన్ ని యాక్సెప్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే అది సుముహూర్తం కాబట్టి ఆ రోజు అన్ని మనకి గ్రహాలు అంతా కూడా ఒకే లైన్ లో ఉన్నాయి కాబట్టి ఎందుకంటే మంచి ముహూర్తం ఇంకెప్పుడు రాదని ఈ ముహూర్తాన్ని చూస్ చేసుకున్నారా? లేకపోతే ఆన్ ద డే క్విట్ ఇండియా మూవ్‌మెంట్ వాస్ స్టార్టెడ్. ఆ రోజు మనకి క్విట్ ఇండియా మూవ్‌మెంట్ 1942లో ప్రారంభించబడిందా? లేదా 1930లో మొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్ అది పూర్ణ స్వరాజ్‌గా ప్రకటించుకుందా? లేదా పైన పేర్కొనబడిన ఏ రీజన్ గూడా కాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థిస్ క్వెషన్? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థిస్ క్వెషన్? సౌమ్య. సౌమ్య అసల ఒక్క 0.8 సెకండ్స్, 1 సెకండ్ కూడా ఇవ్వట్లేదు తను. సో టఫ్ కాంపిటీషన్ టు యూ గైస్ ఫ్రమ్ సౌమ్య, దీపక్, నిఖిల్, ఎంఎస్‌డి, రవి, ఆహ్, గోపి, ఎల్‌బిఎన్, సురేష్ ఆర్, కె కన్నారావు, శాంత, భాను,
భరత్ డ్రాకులా గారు, రాజ్ కుమార్, ఉపేంద్ర, దివ్య, వెరీ గుడ్ జాబ్, సంధ్య, విన్ను, బుజ్జి, and another Banush. So this is the overall leaderboard position. So congratulations to all the guys, Soumya, Banu, next Banu, the first Banu and the second Banu, Raj Kumar Garu, Vinnu, MSD, Deepak, Kannarao, Shanta, and Raja Nandini. Good. Okay, so is it Raja Nandini or the Roja Nandini? It's the Raja Nandini only. So the answer for this question ఎందుకు అంటే మనకి ద కాంగ్రెస్ హ్యాడ్ అబ్జర్వ్ ఈ దినాన మనకి 1930లో మనకి ఏమైంది అంటే పూర్ణ స్వరాజ్ ప్రకటించడం అనేది జరిగింది. ఈ 1930 కాంగ్రెస్ ఏ సెషన్ లో ఈ సెషన్ ఎక్కడ జరిగిందండి? ది సెషన్ వాస్ కండక్టెడ్ ఇన్ లాహోర్. వెరీ గుడ్ జాబ్. లాహోర్ లో మనకి జరిగింది. లాహోర్ లో వీళ్ళు ఏం చెప్పారు? ఇంకా ఇప్పుడు వరకు మేము డొమినియన్ స్టేటస్ అడుగుతున్నాం. కేవలం డొమినియన్ స్టేటస్ అడుగుతున్నాం. ఇంకా డొమినియన్ స్టేటస్ వద్దు, ఏమొద్దు, పూర్ణ స్వరాజ్ కావాలి, గెట్ అవుట్ ఫ్రమ్ అవర్ ఇండియా అని చెప్పారు. సో అందుకే ఈ ఈ ఇది వాళ్ళు తీసుకోవటం, అందుకే 1930 తీసుకోవటం జరిగింది. అలాగే జనవరి 26 తారీఖు మనకి కాన్స్టిట్యూషన్ దినోత్సవంగా, రాజ్యాంగ దినోత్సవంగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అది మన గణతంత్ర దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, ద కాన్స్టిట్యూషన్ వాస్ పాస్డ్ ఆన్ 26 నవంబర్ 1949. సో ఇది మనం కాన్స్టిట్యూషన్ డేగా మనం తీసుకుంటాం అన్నమాట. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఏంటి? ఒక దేశానికి రాజ్యాంగం కావాలి, కాన్స్టిట్యూషన్ కావాలి అనేది, ఆ కాన్స్టిట్యూషన్ చేసుకోవడానికి ఒక అసెంబ్లీ కావాలి. దానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఎంఎన్ రాయ్, మన్వీంద్రనాథ్ రాయ్ 1930 ఎప్పుడు చెప్పారు? మన్వీంద్రనాథ్ భారతదేశానికి 1934లో మన్వీంద్రనాథ్ రాయ్ భారతదేశానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి అని చెప్పేసి ద పయనీర్ ఆఫ్ కమ్యూనిజం ఇన్ ఇండియా. సో ఇది మాత్రం అడాప్ట్ చేసుకుంది మాత్రం ఎప్పుడంటే 26 జనవరి 1950లో మన భారతదేశానికి డెమోక్రటిక్ గవర్నమెంట్, సో మనకి ప్రజాస్వామిక దేశం కావాలి అని చెప్పి. సో మనకి 26 జనవరి ఎందుకంటే ద కాంగ్రెస్ పార్టీ పాస్డ్ a resolution demanding the Purna Swaraj on the last Sunday of January 1930, which fell on January 26 as the ఇండిపెండెన్స్ డే. అప్పుడు మొదటిగా వాళ్ళు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 అయిపోయింది కాబట్టి జనవరి 26కి కూడా ఒక ప్రాముఖ్యత రావాలి అని చెప్పి దీన్ని మనం ఇలా చేసుకున్నాం. ఛార్జింగ్ కంప్లీట్ మ్యామ్. మీ సో యు ఆర్ లీవింగ్. ఓకే, గుడ్ జాబ్ అండి. టేక్ కేర్. ఓకే, 8th క్వశ్చన్. What was the name of the town constructed by the commander-in-chief of Vijayaditya III during the Vijayanagara Empire? విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు మనకి విజయనగర సామ్రాజ్యంలో మనకి మూడో విజయాదిత్య యొక్క సైన్యాధిపతి ఏ కింద పేర్కొనబడిన ఏ నగరాన్ని నిర్మాణం చేశారు? అద్దంకి, పాండురంగాపురం, కావిలి, అను వెంకటాపురం. సో దీంట్లో ఏంటి అండి మీ ఆన్సర్? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? What is the answer for this question? MSD, Divya, Ravi, Rajkumar, Faniraj, very good job. MSD 1.1, flashing speed 30. Faniraj, B. Narasimha, Shyam Kumar, Vinnu, K. Sandhya, Manoj, Shanta, Radhika Reddy, K. Kannarao, and Vijay Bira. So this is the overall leaderboard position. The overall leaderboard position: Soumya, Banu, Raj, Banu, Vinnu, MSD, Kannarao, Shanta, Ravi, and Divya Chaturvada. Congratulations to you guys. The answer is Pandurangapuram. పాండురంగాపురాన్ని మనకి ఏమైంది అంటే ఇతను కన్స్ట్రక్ట్ చేశాడు. పాండురంగాపురం మనకి పులికట్ చెరువు యొక్క తీరాన ఇది పాండురంగాపురం నిర్మాణం చేశారు. సో మనకి పాండురంగ వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ గుణగ విజయాదిత్య. హీ సక్సెస్ఫుల్లీ కాన్క్వెర్డ్ ద బోయా కోటాస్. సో మనకి ఏమైంది అంటే, సో మీకు క్వశ్చన్ లో ఇక్కడ నేను విజయనగర అని ఇచ్చాను. ఐ అపాలజైజ్. ఇది మనకి తూర్పు చాళుక్యులు అవ్వాలి. సో దిస్ ఇస్ ద ఈస్టర్న్ చాళుక్యస్. ఓకే, సో ఈ తూర్పు చాళుక్యుల్లోనే గొప్పవాడు మనకి గుణగ విజయాదిత్య. సో గుణగ విజయాదిత్యకి చాలా మంది మనకి సైన్యాధిపతులు అనేవి, దట్స్ వై యూ గాట్ రాంగ్. ఐ అపాలజైజ్ ఫర్ దట్. ఎనీవేస్ యూ హ్యావ్ రిటైన్డ్ యువర్ పొజిషన్, సౌమ్య. ఓకే, సో పాండురంగ మనకి ఏమైంది అంటే గుణగ విజయాదిత్యకి ఉన్న నలుగురు సైన్యాధిపతుల్లో పాండురంగుడు మనకి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్.
సో, మనకేమైంది అంటే తూర్పు చాళుక్యులు దక్షిణాన అంటే కర్మ రాష్ట్రము. కర్మ రాష్ట్రం అంటే ఏంటి మనకి? కృష్ణా నది యొక్క దక్షిణ భాగం. ఓకే. కృష్ణా నది ఉంది కదా! కృష్ణా నది యొక్క దక్షిణ భాగాన్ని మనం కర్మ రాష్ట్రము అని చెప్పేసి పిలుస్తాం. కర్మ రాష్ట్రం మీద ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం గుణగ విజయాదిత్య ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తుంటే ఎవరు సక్సీడ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు అవ్వలేకపోతున్నారు? ఎందుకంటే మనకి ఈ ప్రాంతంలో బోయ తెగలున్నారనమాట. సో, బోయ ట్రైబ్స్ ఉన్నారు. ఈ బోయ తెగలు ఏం చేస్తున్నారు? వీరు పల్లవులకి స్వామి భక్తిని చూపిస్తున్నారు. దీస్ ఆర్ ద స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఆఫ్ పల్లవాస్. పల్లవులకి వాళ్ళు స్వామి భక్తిని చూపిస్తున్నారు. వీళ్ళు తూర్పు చాళుక్యుల్ని దక్షిణాన రానీకుండా అడ్డుకట్ట వేస్తున్నారు కాబట్టి, మనకి గుణగ విజయాదిత్య పాండురంగన్ని పంపించి చలో అండ్ అటాక్ దెమ్ అని చెప్పేసి చెప్పాడు. పాండురంగ బోయల్ని ఓడించి వాళ్ళేం చేశాడు అంటే, ఇక్కడ పులికాట్ తీరాన పాండురంగాపురం అని చెప్పి తన పేరు మీద ఒక నగరాన్ని నిర్మాణం చేయటం అనేది మనం చూస్తున్నాం. అంతే కాకుండా మనకి కందుకూరు వద్ద అతనేం చేశాడు అంటే, విజయవాడలో ఎట్లాంటి కోట అయితే ఉందో, అలాంటి కోటని కందుకూరులో నిర్మాణం చేసి, మళ్ళీ బోయ తెగలు విజృంభించకుండా ఉండటంకి అతను ఆహ్, హెల్ప్ చేశాడని మనకి తెలుస్తుంది. ఇన్ ఎకనామిక్స్ ఎ ఎ గూడ్స్ హూస్ డిమాండ్ డిక్రీజెస్ వెన్ కన్స్యూమర్ ఇన్‌కమ్ రైజెస్ ఈస్ కాల్డ్ యస్. మనకి ఎకనామిక్స్‌లో మనకి ఆర్థిక శాస్త్రంలో మనకి ఏదైనా ఒక వస్తువు దాని యొక్క డిమాండ్ ఎప్పుడైతే దాని డిమాండ్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఎప్పుడైతే కొనుక్కునే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంక్రీజ్ అవుతుందో, అలాంటి గూడ్స్‌ని మనం ఏమని పిలుస్తాం? అలాంటి ఒక వస్తువుని మనం ఏమని పిలుస్తాం? వెబ్లెన్ గూడ్ అని పిలుస్తామా? నార్మల్ గూడ్ అని పిలుస్తామా? ఇన్ఫీరియర్ గూడ్ అని పిలుస్తామా? ఎక్స్‌క్లూజివ్ గూడ్స్ అని పిలుస్తామా? దీంట్లో దానికి ఏం పేరుతో మనకి ఉంటుంది? సో, అంటే ప్రజల దగ్గర డబ్బులు బాగా వచ్చేసాయనుకోండి. ప్రజల దగ్గర డబ్బులు బాగొచ్చి, ఇంతకుముందు డిమాండ్‌లో ఉన్న ఒక గూడ్స్ ఇప్పుడు మనకి డిమాండ్ లేకుండా తగ్గిపోతా ఉంటాయి. దాంట్లో కింద ఉన్న ఏ పేరుతో మనం పిలుస్తాము? వెబ్లెన్, నార్మల్, ఇన్ఫీరియర్ అండ్ ఎక్స్‌క్లూజివ్. సౌమ్య, లైట్నింగ్ స్పీడే, శ్యామ్, దీపక్, సురేష్, ఎంఎస్‌డి, వి. నరసింహ అండ్ రాజానందిని, మనోజ్, విజయ్ బీరా, ఫణిరాయ్, గోపి, చిల్క. ఇంకా 2 సెకండ్లు టైమ్ ఈస్ అప్. టైమ్ ఈస్ అప్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఇట్ ఈస్ ద ఇన్ఫీరియర్ గూడ్. So let me share the overall leaderboard position. Congratulations to all the people. So it is a inferior good. సో మనకి ఎకనామిక్స్ లో మనకి ఏం చెప్తుంది అంటే ఇన్ఫీరియర్ గూడ్ అంటే ఏంటి అంటే దాని డిమాండ్ ఎప్పుడు తగ్గిపోతుంది ఎప్పుడైతే మనకి కన్స్యూమర్ యొక్క ఇన్కమ్ రేజ్ అయిపోతుందో అప్పుడు అన్లైక్ ద నార్మల్ గూడ్స్ ఫర్ విచ్ ద ఆపోజిట్ ఈస్ అబ్జర్వ్ నార్మల్ గూడ్స్ ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ అంటే దాని అర్థం ఏంటి కన్స్యూమర్ యొక్క ఇన్కమ్ తగ్గితే దానికి ఎక్కువ ప్రైస్ ఉంటుంది వెబ్లిన్ గూడ్ అంటే ఏంటి ఏ గూడ్ ఫర్ విచ్ డిమాండ్ ఇంక్రీజెస్ అట్ ద ప్రైస్ యాజ్ ద ప్రైస్ ఇంక్రీజెస్ ఓకే సో మనకి జస్ట్ లైక్ యువర్ యాపిల్ వాచ్ ఓకే దాని ప్రైస్ ని వాళ్ళు పెంచుకుంటా ఉంటారు పెంచుకుంటా పోతున్న కొద్దీ దాని యొక్క ప్రైస్ కూడా అంటే మనుషుల యొక్క సహజమైన గుణం ఏంటి అంటే క్వాలిటీ కమ్స్ విత్ ప్రైస్ అని చెప్పేసి ఒక మనకి సామెత కూడా ఉంది. అంటే ఏదైనా ఒకటి బాగా ఎక్కువ ప్రైస్ ఉందంటే, ఖచ్చితంగా చాలా మంచి క్వాలిటీ ఏమో అని చెప్పేసి మనం కొనుక్కుంటా పోతాం. దాన్ని మనం వెబ్లెన్ గూడ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ 10th క్వెషన్. The first sultan to adopt the principle of measurement of cultivable land for determining the land revenue. సో మనకి కింద పేర్కొనబడిన ఏ సుల్తాన్ మనకి మొదటిసారి ఏం చేశాడు అంటే ఆహ్, ల్యాండ్ రెవెన్యూని అంటే మనకి శిస్తుని విధించడానికి ముందు ఏ ఇంతకుముందంటే శిస్తు ఎలా విధించేవాళ్ళంటే మొత్తం భూమికి శిస్తు అనేది విధించేవాళ్ళు. కింద పేర్కొన్న వీళ్ళలో ఒకే ఒక సుల్తాన్ ఏ భూమినైతే మనం సేద్యం చేస్తామో, ఆ భూమికి మాత్రమే దాన్ని మెజర్ చేసి దానికి అనుగుణంగా ఒక రెవెన్యూ పాలిసీని చెప్పాడు. సో, ఆ సుల్తాన్ ఎవరు? ఇస్ ఇట్ ద గియాసుద్దీన్ తుగ్లక్, అల్తమష్ ఆర్ ద అల్లావుద్దీన్ ఖిల్జీ ఆర్ ద బాల్బన్? సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. సో, ఇది మీకు తెలిసి ఉండాలి. ఈ ఆన్సర్ మీకు తెలిసి ఉండాలి. వన్స్ అగైన్ సౌమ్య, కన్నారావు, ప్రశాంత్ చిలకలపూడి, రవి లోగ్దెల్ అండ్ దీపక్ చింటూ, సురేష్ ఆర్, రాజా, ఫణిరాయ్, మనోజ్ అండ్ విజయ్ బీరా. 14 seconds, 13, 12,
ఇంకా ఎవరైనా ఆన్సర్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఆన్సర్ ద క్వెషన్ అండి. యూ కెన్ ఆన్సర్. 6, 5, 4, 3. Time is up. Time is up. So this is the overall leaderboard position. Soumya, MSD, and Deepak, Banu, Raj, Kannara, Manoj, Banu, Bivara, Raju, Nandini, and Vinu. So, guys, so this is the last question of the day. The answer for this question, it is the Alauddin Khilji. గైస్ నాకు ఇవాళ కొంచెం వేరే వర్క్ ఉంది. సో అందుకే నేను క్లాస్ ని కంటిన్యూ చేయలేకపోతున్నాను. బట్ గైస్ న్యూస్ పేపర్ ని రిగరస్ గా చదువుతూ ఉండండి. సో మనకి ఇప్పుడు రీసెంట్ గా నిన్న మనకి అక్టోబర్ నెల అనంగానే ఆస్పిరెంట్స్ అందరికి చాలా చాలా ముఖ్యమైన నెల. ఎందుకంటే ఈ నెలలో మనకి నోబెల్ ప్రైజ్‌లు అనేవి మనకి ప్రకటిస్తా ఉంటారు. మనకి మొదటిసారి మెడిసిన్ నోబెల్ ప్రైజ్ 2020కి గాను మెడిసిన్‌లో ఈ సంవత్సరం ప్రకటించడం అనేది జరిగింది. ఇది మనకి ముగ్గురు శాస్త్రవేత్తలకి ఇచ్చారు. దాంట్లో ఇద్దరు అమెరికన్‌లు, ఒకళ్ళొచ్చేసి మనకి బ్రిటన్ శాస్త్రవేత్త. వీళ్ళు హెపటైటిస్ సి గురించి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఒక పరిశోధనలు చేసుకొని సి అనేది ఎందుకొస్తుందో అనేది తెలుసుకున్నారు. దీని మీద అందరూ నోట్స్ రాసుకోండి. సో వి విల్ మీట్ ఇన్ ద అనదర్ సెషన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఇఫ్ యూ అప్రిషియేట్ మై వర్క్ డూ గివ్ థమ్స్ అప్. వి విల్ మీట్ ఇన్ ద అనదర్ సెషన్. Till then take care and bye bye.